లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మాటే మంత్రం అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మన వాక్కులను గమనించుకోవటం అంటే మన భావాలను గమనించుకోవటమే. మన వాక్కులను సరిదిద్దుకోవటం అంటే మన తలరాతను సరిదిద్దుకోవటమే. మాట అనేది ఎంత శక్తివంతమైనదో తెలియక మనం ఎలా పడితే అలా మాట్లాడతాం. కొందరికైతే వారి మాటల మీద వారికి ఏమాత్రం అదుపు ఉండదు. అందుకనే మాట్లాడటం అనేది జీవితకాలం సాధన చేయవలసిన ఒక కళ అన్నారు. మన మాటల పట్ల మనకు ఎంత ఎరుకుతో ఉండాలంటే, ఒకవేళ మనం మాట్లాడిన మాట వాస్తవ రూపం దాలిస్తే ఆ వాస్తవాన్ని మనం సంతోషంగా అంగీకరించగలిగేంత సంసిద్ధంగా ఉన్న మాటలే మన నోటి నుంచి రావాలి. మాటకు ఒక జీవితాన్ని బాగు చేయగల లేదా ఒక జీవితాన్ని నాశనం చేయగల శక్తి ఉంటుంది. వాక్కు అనేది మనిషికి ఇవ్వబడిన గొప్ప అస్త్రం. కాబట్టి అది ఎప్పుడూ అత్యంత జాగ్రత్తగా వాడబడాలి. మనం పుట్టిన దగ్గర నుంచి రకరకాల నమ్మకాలు ఏర్పరచుకునేది ప్రతినిత్యం మన చుట్టూ వినిపించే మాటల నుంచే. చాలామందికి తమ సొంత జీవితం కంటే పక్కవారి జీవితం పట్ల ఎక్కువ ఆసక్తితో మాట్లాడుతుంటారు. దానివలన మనకు ఉపయోగం ఉండదు కదా. దానివలన మన అభివృద్ధి ఏమీ ఉండదు. మనం మాట్లాడే మాటలు కేవలం మాట్లాడినంతసేపే కాదు, ఆ తర్వాత కూడా అవి మనకు సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వాలి. మీరు ఏదైనా జరగాలని కోరుకుని దానిని పొందడం కోసం ప్రయత్నిస్తుంటే కనుక మీ మాటలను నిశ్చితంగా గమనించుకోండి. అవి మీరు కోరుకుంటున్న దానికి తగిన విధంగా ఉన్నాయా లేదా, పరస్పరం విరుద్ధంగా ఉన్నాయా అని. అనారోగ్యం గురించి మాట్లాడటం ద్వారా ఆరోగ్యాన్ని ఎప్పటికీ పొందలేము. పేదరికం గురించి మాట్లాడటం ద్వారా ధనవంతులం ఎప్పటికీ కాలేము. అందుకని సరిగాని మాటలను అనటం మరియు వినటం ఆపేయాలి. ఈ విధంగా మనం సరికాని మాటలను, భావనలను సరిచూసుకోవాలి కానీ పనికిరాని వాక్కులతో వాటిని మరింత పెంచి పోషించకూడదు. మనం ఒక మాట స్థిరంగా, స్పష్టంగా మాట్లాడినప్పుడు అది మంచి మాట అయినా, చెడ్డ మాట అయినా, కోపంగా అయినా, శాంతంగా అయినా, ఆ క్షణంలో మనం ఉన్న స్థితి, భావ మరియు మానసిక స్థాయిలను బట్టి ఆ మాటకు శక్తి జోడించబడుతుంది. అందుకనే మాటే మంత్రం అన్నారు. మనం ఎప్పుడైనా ఒకరోజు మౌనంగా ఉంటే మాట గురించి మనకు బాగా అర్థమవుతుంది. రణగొణ ధ్వనులు మనిషిని చికాకును గురి చేస్తే శ్రావ్యమైన సంగీతం మనిషికి స్వాంతననిస్తుంది. రెండూ శబ్దాలే, కానీ ఫలితాలు వేరు. అందుకే సరైన మాటలే మాట్లాడదాం. మీరు సంపదను కనుక సృష్టించుకోవాలనుకుంటే ఆ సంపదకు సృష్టికి అనుగుణమైన వాక్యనే పలకాలి మరియు వినాలి. అంతేగాని అందుకు విరుద్ధమైన లేదా అందుకు సహకరించిన పనికిరాని మాటలను వినకూడదు. అందుకనే మన మాట పట్ల మనకు అత్యంత ఎరుకుతో ఉండాలి. ఒక వ్యక్తి గురించి మనం ఇచ్చే తీర్పు ఆ వ్యక్తి గురించి తెలియజేయదు, మన గురించి తెలియజేస్తుంది. అందుకనే ఎవరి గురించి తీర్పులు ఇవ్వడానికి తొందరపడకండి. మాట జారే ముందు, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రాణం ఉన్నంతకాలం మాట జీవించే ఉంటుంది విన్నవారి మనసులో. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.